మూసారాంబాగ్లోని రెవెన్యూ భవన్లో రెవెన్యూ ఉద్యోగుల సమావేశం జరుగుతోంది. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిప్యూటీ కలెక్టర్లు, వీఆర్ఓ, వీఆర్వే సంఘాల సమావేశం జరిపారు. కొత్త రెవెన్యూ చట్టంపై ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్ చర్చించాలని డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ యాక్ట్పై ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవద్దని కోరుతున్నారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటున్నారు. మూసారాంబాగ్లోని రెవెన్యూ భవన్లో రెవెన్యూ ఉద్యోగుల సమావేశం జరుగుతోంది. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిప్యూటీ కలెక్టర్లు, వీఆర్ఓ, వీఆర్వే సంఘాల సమావేశం జరిపారు. కొత్త రెవెన్యూ చట్టంపై ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్ చర్చించాలని డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ యాక్ట్పై ఏకపక్షంగా డెసిషన్ తీసుకోవద్దని కోరుతున్నారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ ఉద్యోగులపై చేసిన కామెంట్స్ కావచ్చు, లేదంటే రెవెన్యూ చట్టాన్ని, కొత్త చట్టాన్ని తీసుకొస్తానని చెప్పడం, వీటి మీద కొంత రెవెన్యూ ఉద్యోగులు దాదాపుగా 10-15 రోజుల నుంచి కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంట్లో ఏదైనా తమ యొక్క ఉద్యోగాలకు భద్రత ఉంటుందా లేదా, లేదంటే ఇంకొక శాఖలో విలీనం చేయబోతున్నారు అనేటువంటి విషయాలతో పాటు ఎవరో కొంతమంది అవినీతికి పాల్పడినంత మాత్రాన అందరినీ అవినీతి పరులుగా లెక్కగట్టడం కరెక్ట్ కాదనేటువంటి అభిప్రాయంతో గత కొన్ని రోజులు కూడా రెవెన్యూ సంఘాలు కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ సమావేశాలు అవుతున్నాయి. ఈ రోజు కూడా ముషారాబాద్లో ఈ సమావేశమయ్యారు. మొత్తంగా తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్తో పాటు వీఆర్ఓ, వీఆర్ఏ, డిప్యూటీ కలెక్టర్ల సంఘం అంతా కూడా ఈరోజు సమావేశమైంది. ఈ సమావేశంలో రెవెన్యూ కొత్త చట్టం తీసుకురావడం, తర్వాత ఉద్యోగులకు కొంత భద్రత కల్పించాలి, మరొక వైపు కొంత ఆందోళనతో ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు చేయడం, మేము పూర్తి స్థాయిలో పనిచేయలేకపోతున్నాం అనేటువంటి అభిప్రాయంతో సంఘాల నాయకులు చెప్తున్నారు. ఈ రోజు సమావేశంలో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీ సర్వీసెస్ అసోసియేషన్తో పాటు వీఆర్ఓ, వీఆర్వే, తర్వాత డిప్యూటీ కలెక్టర్ల సంఘం, ఈ 3 సంఘాలు కూడా ఈరోజు సమావేశమయ్యాయి. ఈ సమావేశంలో ప్రధానంగా ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్ కావచ్చు, లేదంటే గత కొన్ని రోజులుగా వస్తున్నటువంటి వార్తలు కావచ్చు, రెవెన్యూపై ఒక ఏదో నిర్ణయం తీసుకోబోతున్నారు అనేటువంటి విషయాలపై ఈ గందరగోళ నేపథ్యంలో సమావేశమై భవిష్యత్తు ఒక కార్యాచరణ రూపొందించేందుకు రెవెన్యూ ఉద్యోగులు గత ప్రయత్నాలు చేస్తున్నారు అనుకోవచ్చు. ఈ రోజు సమావేశంలో కూడా భవిష్యత్తు కార్యాచరణ రూపొందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు సమావేశంలో ఒక క్లారిటీ అయితే రాబోతుందని చెప్పవచ్చు. గత కొన్ని రోజులు కూడా భూ ప్రక్షాళనలో కష్టపడి పనిచేశాం, అక్కడక్కడ కొంత ఒకరిద్దరు ఉద్యోగులు డబ్బులు తీసుకున్నంత మాత్రాన రైతుల వద్ద అందరినీ అవినీతి పరులుగా అంటగడుతూ చెప్పడం వల్ల ప్రజల్లో కొంత సులకన అవుతామతో రెవెన్యూ ఉద్యోగులు ఉన్నారు. అయితే ఈ రోజు జరిగేటువంటి ఈ సమావేశంలో కొంత భవిష్యత్తు కార్యాచరణ మీద చర్చించి ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. రేపు కూడా నాంపల్లిలో రెవెన్యూ ఉద్యోగ సంఘాలన్నీ కూడా మరొకసారి రేపు సమావేశం కాబోతున్నారు. రేపు ఉదయం 10 గంటలకు కూడా సమావేశమై మొత్తం ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో అంశాలను, తర్వాత రేపు జరిగేటువంటి అంశాలను, వీటన్నిటిని బేరీ చేసుకుని ఒక నిర్ణయానికి అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆయా జిల్లాల నుంచి వచ్చిన రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలు కూడా కొంతమంది పెండం చేద్దామని చెప్పి, మరికొంతమంది సమ్మెలకు వెళ్లాలని చెప్పి, మరికొంతమంది మాత్రం ముఖ్యమంత్రితో చర్చలు జరపాలి, ఏకపక్షంగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటే మేము ఊరుకోమని, ఈ విధంగా ఒక్కొక్కరుగా జిల్లాల నుంచి వచ్చినటువంటి వారందరూ కూడా ఒక్కొక్క విధంగా తమ యొక్క అభిప్రాయాన్ని చెప్తున్నారు. మొత్తంగా అయితే గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, లేదంటే ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తమకు, తమ కుటుంబ సభ్యులకు కొంత ఆవేదన కలిగించే విషయంగా ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కామెంట్స్ సరికావన్నటువంటి అభిప్రాయంతో ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో చాలా మంది రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలు, జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్తూ వస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి తమను చర్చలకు పిలవాలి. కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చేటప్పుడు ఖచ్చితంగా ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు తీసుకోవాలి, ఉద్యోగుల అభిప్రాయాలు తీసుకొని కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చినా మాకు అభ్యంతరం లేదు, కానీ మమ్మల్ని కొంత తక్కువ చేసి చూడడం, తక్కువ చేసి మాట్లాడడం, తర్వాత
అవినీతి పరులు అనేటువంటి ముద్ర వేయడం, ఈ విషయాలను మేము కొంత జీర్ణించుకోలేకపోతున్నటువంటి అభిప్రాయంతో చాలా మంది ఉద్యోగ సంఘాలు నేతలు చెప్తున్నారు. ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో అయితే మరి కాసేపట్లో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్తు కార్యాచరణ మీద ఈ రోజు చర్చించారు. ఆయా జిల్లా కమిటీల యొక్క అభిప్రాయాలు తీసుకున్నారు. తర్వాత రేపు జరిగేటువంటి నాంపల్లిలో కూడా రేపు రెవెన్యూ ఉద్యోగుల అంతా కూడా సమావేశం కాబోతున్నారు. రెవెన్యూ శాఖ భవిష్యత్తు మీద రేపు సమావేశం కాబోతున్నారు. రేపు జరిగేటువంటి సంఘాలు కూడా రేపు కూడా విఆర్ఏ, తర్వాత తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్, డిప్యూటీ కలెక్టర్లు, ఎంఆర్ఓలు, తర్వాత ఇతర అధికారులు కూడా ఈ సమావేశానికి రాబోతున్నారు. రేపు జరిగే సమావేశానికి సో విశ్రాంత ఉద్యోగులు కూడా రేపు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. అంటే ఈ 2 రోజులు జరిగినటువంటి సమావేశాల్లో ఒక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. మొత్తంగా ముఖ్యమంత్రి తమను గనుక చర్చలకు పిలిస్తే తమ యొక్క సమస్యలను చెప్తాం, ఎన్ని రోజులుగా తమ కష్టపడ్డాము, తర్వాత భూ ప్రక్షాళన చాలా పెద్ద ఎత్తున మేము ఆ కార్యక్రమాల్లో పాల్గొని ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా సీఎం తమను పిలుస్తాడు, ఈ విషయంలో చర్చిస్తారనేటువంటి అభిప్రాయాన్ని కూడా కొంతమంది వ్యక్తం చేశారు. ఒకవేళ సీఎం గనుక ఈ విషయంలో మాకు చర్చలకు పిలవకపోతే ఖచ్చితంగా ఒక నిర్ణయానికైతే రావాల్సి ఉంటుంది అనేటువంటి ఒక క్లారిటీ అయితే ఇస్తున్నారు. మరి కాసేపట్లో దీని మీద అంటే రెవెన్యూ ఉద్యోగ సంఘాల భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఏం చేయబోతున్నారు, రేపు జరిగేటువంటి సమావేశం తర్వాత ఏం చేయబోతున్నారు, ఈ రోజు జరిగేటువంటి సమావేశాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, ఈ అంశాల మీద మాత్రం ఒక కాసేపట్లో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. రేహాన్.